100% ఇప్పుడే చేయమంటా ఉన్నాం మేము. మహిళా బిల్లు రేపే పెట్టాలి. నేను అడుగుతా ఉన్నాను, ఉన్న ఫలంగా 543 సీట్లు ఎందుకు మీరు వంతడి ఇవ్వకూడదు? వారి కోసమే సీట్లు పెంచాల్సిన అవసరం ఏముంది? ఉన్న ఫలంగా ఇవ్వచ్చు కదా. ఈ ఉన్న చీరలో మీకు కొన్ని చీరలు ఇవ్వచ్చు కదా. ఇంకా అదనంగా నీలకమల్ పోయి చీరలు కొనుకొస్తాం, వాడు షాప్ తెరిచి ఉంచాలి కదా మన కోసం. వాడు తెచ్చి మీద రేసి అప్పుడు ఇస్తామంటే ఏంది? ఇంకా ఉన్న ఫలంగా రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు, ఉన్న ఫలంగా ఈ ఉన్న సంఖ్యలో మీరు వంతడి ఇవ్వండి రేపటి నుంచే. 2024 ఇవ్వాలని కోరింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. ఇప్పుడు ఇచ్చే ఉద్దేశం లేక డీలిమిటేషన్తో ముడిపెట్టి ప్రజల్ని మోసం చేస్తా ఉన్నాం. ఇది మోసాన్ని అర్థం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా మహిళా లోకానికి, జనానికి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మేము కూడా అదే 20వ తారీఖున పులి యొక్క మేత గురించి బయటపెట్టాం. ఎన్ని మేకలు తిన్నది ఆ పులి, ఎన్ని ఆవులు తిన్నది, ఎన్ని కాళేశ్వరాలను తిన్నది, ఎన్ని మేడిగడ్డలు తిన్నది, ఇవన్నీ కూడా బయటపెట్టబోతా ఉన్నాం. పులి పాపం పులి ఫామ్ హౌస్కి పరిమితమైంది. పులి ఆసరా తీసుకొని ఈ పిల్లులు ఎన్ని ప్రాజెక్టుల మీద బొక్క కొట్టారో ఇవన్నీ కూడా 20వ తారీఖు నాడు స్పష్టంగా మీ అందరి సమక్షంలో చూపిస్తాం. మేము 2009లో 2004 తర్వాత ఈ క్రాస్ బ్రీడ్ వ్యవస్థని పెంచిపోసింది ఎవరమ్మా? కేసీఆర్ కదా. ఆనాడు పెంచిపోసింది. ఆ తర్వాత బట్టి గారు సిఎల్పి నాయకుడు అయ్యే అవకాశం ఉన్నప్పుడు దానికి తొండి కొట్టి ఆ ఎమ్మెల్యేలని గొర్రెపిల్లలాగా ఎత్తుకుపోయింది ఎవరు? కేసీఆర్ కదా. రాజకీయాల్లో మాట్లాడే ముందు వారి గతం గురించి ఒకసారి స్మరణ చేసుకొని మాట్లాడితే మంచిగా ఉంటుంది. చాలా వివిధ అంశాలు, రాజకీయ అంశాలు, మిగిలినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల గురించి, నెక్స్ట్ డే నుంచి పార్లమెంట్లో జరుగుతున్నటువంటి పరిమాణాల గురించి, తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ స్థితి గురించి ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కాబట్టి వారు మేమంతా కూర్చొని తెచ్చుకోవడం జరిగింది. కొత్త ఈ కాస్ట్ ఫెడరేషన్స్ గురించి ఎక్సర్సైజ్ చేసాం, కొంత కసరత్తు చేసాం. వారం 10 రోజుల్లో కొన్ని నియామకాలు చేపట్టబోతా ఉన్నాం. కార్యకర్తలకు అందాల్సినటువంటి ఫలాల గురించి చర్చించాం. ముఖ్యమంత్రి గారిని అడిగితే మీకు సరైన జవాబు ముఖ్యమంత్రి గారు ఇస్తారు దాంట్లో మంత్రివర్గం గురించి.